go. నమస్కారం, నా పేరు ప్రసాద్. మీరు చూస్తున్న ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, యూట్యూబ్ ఒక కొత్త యాప్ లాంచ్ చేసింది ఇండియాలో. ఆ యాప్ పేరు వచ్చేసి యూట్యూబ్ గో. ఈ యాప్ యూస్ చేసి మీరు యూట్యూబ్ వీడియోలు డౌన్లోడ్ చేయొచ్చు, షేర్ చేయొచ్చు, అండ్ డేటా కూడా తక్కువ కన్జ్యూమ్ చేస్తుందని చెప్తున్నారు. ప్రజెంట్ అయితే ఇది ఐఓఎస్లో లేదు. ఐఓఎస్లో మనకి ఎక్కడ యాపిల్ స్టోర్లో కనపడట్లేదు. అదే మీరు ప్లే స్టోర్ తీసుకుంటే ఇక్కడ మనం చూడొచ్చు. సో ప్లే స్టోర్లో మనకి కనపడుతుంది యూట్యూబ్ గో. సో మీరు ప్లే స్టోర్కి వెళ్ళి యూట్యూబ్ గో అని టైప్ చేస్తే మీకు ఇక్కడ మీకు కనపడుతుంది. ఇలా ఉంటుంది రాకెట్ లాగా సింబల్. సో యూట్యూబ్ గో మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఎర్లీ యాక్సెస్ అని కనపడుతుంది. సో ఇది బీటా వర్షన్, ఇంకా ఇది స్టేబుల్గా అయితే ఉండదు. సో ప్రజెంట్ అయితే మనం ఒకసారి ఇన్స్టాల్ చేసి చెక్ చేయొచ్చు ఎలా ఉందో. తర్వాత మనకు అప్డేట్స్ వస్తాయి. సో టెస్టింగ్ వర్షన్ ఇది. సో ఒకసారి మనం ఇన్స్టాల్ చేద్దాం. ఫ్రెండ్స్, మనకి ట్యూబ్మేట్, విడ్మేట్ కానీ లేకపోతే ఓజీ యూట్యూబ్ ఈ యాప్స్ అన్ని మనకి అఫీషియల్ కావు. సో ఈ యాప్ మాత్రం మనకి అఫీషియల్. సో మనం అఫీషియల్గా యూట్యూబ్ వీడియోలు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం లాంగ్వేజ్ కూడా సెలెక్ట్ చేయొచ్చు. ఇక్కడ మీరు చూడొచ్చు. సో మన తెలుగు లాంగ్వేజ్ కూడా ఉంది, తెలుగు సెలెక్ట్ చేద్దాం. సో తదుపరి ఇక మనం మొబైల్ నెంబర్ ఇవ్వాలి, మొబైల్ నెంబర్ వెరిఫై చేయాలి. తర్వాత మీ ఈమెయిల్ ఐడి సెలెక్ట్ చేసుకోవాలి. సో ఈమెయిల్ ఐడి సెలెక్ట్ చేసుకోండి, నెక్స్ట్ కొట్టండి. సో ధృవీకరించండి అని అడుగుతుంది. సో ధృవీకరించండి అంటే యాక్సెప్ట్ చేయండి. యాక్సెప్ట్ చేస్తే మనకి మెసేజ్ వస్తుంది, కోడ్. సో మనకి 55. సో మనకు ఆల్రెడీ కోడ్ ఎస్ఎంఎస్ వచ్చింది. సో మనకి సెటప్ కంప్లీట్ అయింది, ప్రారంభించండి అని ఉంది, ప్రారంభించాం. సో ఇక్కడ మనం చూస్తే మొత్తం తెలుగు కనపడుతున్నాయి. సో మనకి ఇప్పుడంతా తెలుగులో కనపడుతున్నాయి. ఇక్కడ మనకి ప్రాథమిక నాణ్యత, ప్రామాణిక నాణ్యత అని చెప్పేసి ఉన్నాయి. ఇది నథింగ్ బట్ మనకి క్వాలిటీ, వీడియో క్వాలిటీ బాగుండాలంటే మనం ప్రామాణిక నాణ్యత సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ మనకి కొంచెం ఇంగ్లీష్ తీసుకుందాం ఫ్రెండ్స్. ఇంగ్లీష్ తీసుకుంటే మీకు కొంచెం క్లియర్గా అర్థమవుతుంది. సో లాంగ్వేజ్ మనం చేంజ్ చేద్దాం. సో సెట్టింగ్స్లోకి వెళ్దాం. భాష అని ఉంది కదా, భాషలోకి వెళ్ళి ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకుందాం. సో ఇది మనకు హోమ్ పేజ్. సో ఫర్ ఎగ్జాంపుల్ మన వీడియో ఏమన్నా చూద్దాం. సో ఇక్కడ చూడవచ్చు మన వీడియోస్ వచ్చినాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ వీడియో ఉంది కదా, వీడియో మీద ట్యాప్ చేద్దాం. ఇక్కడ మీరు చూడవచ్చు ఆ వీడియోలో ఏం కంటెంట్ ఉందో మొత్తం మనకి చూపిస్తుంది, ప్లే అవుతుంది వీడియో. సో కానీ మనకి డేటా తక్కువ కన్జ్యూమ్ అవుతుంది. డేటా మొత్తం కన్జ్యూమ్ అవుతుంది. మీ వీడియో మొత్తం చూడాల్సిన అవసరం లేదు. వీడియో లోపల ఏముందో మీరు ఇట్లా చూసుకోవచ్చు అనమాట. వన్స్ ఇట్లా చూసుకున్న తర్వాత మీరు ఇక్కడ క్వాలిటీ సెట్ చేసుకోవచ్చు. చూడండి, స్టాండర్డ్ క్వాలిటీ లేకపోతే బేసిక్ క్వాలిటీ. సో క్వాలిటీ ఇక్కడ మీరు సెట్ చేసుకోవచ్చు, సేవ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఫోన్లో ఎంత జీబీ ఖాళీ ఉందో చూపిస్తుంది. 33.5 జీబీ ఖాళీగా ఉంది. సో మీరు వీడియో ప్లే చేయాలంటే ఇక్కడ ప్లే చేయొచ్చు. ఇక్కడ చూడొచ్చు వీడియో ప్లే అవుతుంది మనకి. సో వీడియో ఇక్కడ మీరు ప్లే చేయొచ్చు. ఒకవేళ మీరు డౌన్లోడ్ చేయాలంటే జస్ట్ మీరు ఇక్కడ సేవ్ ఉంది కదా, సేవ్ మీద క్లిక్ చేస్తే ఆ వీడియో డౌన్లోడ్ అవుతుంది. సో ఈ సేవ్డ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీరు చూడొచ్చు ఆ వీడియో మనకి డౌన్లోడ్ అవుతుంది. సో డౌన్లోడ్ అయిన తర్వాత మనం దీన్ని షేర్ చేయొచ్చు. ఫ్రెండ్స్, ఇప్పుడు 2 ఫోన్స్లో యాప్ అనేది ఇన్స్టాల్ అయింది. ఇప్పుడు మనం దీని నుంచి దీనికి వీడియో ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఇక్కడ మీరు చూడొచ్చు సేవ్డ్ కనపడుతుంది కదా. సో దీన్ని నేను ఏ వీడియో సేవ్ చేయలేదు, ఇక్కడ నేను ఒక వీడియో సేవ్ చేశాను ఆల్రెడీ. సో ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే దీనికి సెండ్ చేయొచ్చు. సింపుల్ ఏం చేయాలంటే మీరు ఇక్కడ సెండ్ అని కనపడుతుంది కదా, సెండ్ మీద ట్యాప్ చేయండి. ఇక్కడ మీరు ఏ వీడియో అయితే సెండ్ చేయాలనుకుంటున్నారో ఆ వీడియో పక్కన మీకు యారో కనపడుతుంది, ఇక్కడ ఇలా చూడొచ్చు మీరు. సో దీని మీద ట్యాప్ చేయండి. దీని మీద ట్యాప్ చేయగానే ఇక్కడ ఏం చేయాలంటే దీన్ని రిసీవ్లో పెట్టాలి. సో రిసీవ్లో పెట్టిన తర్వాత ఇక్కడ 2 డివైసెస్ కనెక్ట్ అవుతాయి. ఇక్కడ మీరు చూడొచ్చు ఇది డిటెక్ట్ చేస్తుంది దీన్ని. ఇక్కడ మీరు చూడొచ్చు చూడండి, క్యూకామ్ బీటీడీ. సో ఈ డివైస్ ఇది డిటెక్ట్ చేస్తుంది దీన్ని. దీని మీద ట్యాప్ చేయండి. ఇక్కడ చూడొచ్చు 2 కనెక్ట్ అయినాయి. 2 అయితే కనెక్ట్ అయినాయి. కనెక్ట్ అయిన తర్వాత ఏం చేయాలంటే మీరు ఇక్కడ యారో కనపడుతుంది కదా ఈ ఫోన్లో, దీని మీద క్లిక్ చేస్తే చాలు. ఇక్కడ నుంచి ఏదైతే మనం వీడియో ట్రాన్స్ఫర్ చేస్తున్నామో దీనిలో ట్రాన్స్ఫర్ అయిపోతుంది. సో ఇట్లా మీరు వీడియోస్ని షేర్ చేయొచ్చు ఫ్రెండ్స్. సో ఇది మంచి ఫీచర్. కాకపోతే ఇక్కడ మనకి చూడొచ్చు లాక్ పడింది. దీని మీద ట్యాప్ చేస్తే మీకు అది ఇంటర్నెట్ నీడెడ్ టు చెక్ వీడియో సెక్యూరిటీ అని ఉంటుంది. సో మీరు ఏం చేయాలంటే ఒకసారి మీ ఇంటర్నెట్ని వెరిఫై చేయండి. సో ఇది డిజేబుల్ అయింది, వైఫై కనెక్షన్ ఇప్పుడు కనెక్ట్ అయింది. సో ఇప్పుడు చూడొచ్చు మీరు వీడియో అయితే ట్రాన్స్ఫర్ అయిపోయింది. సో మనం ఒకసారి ప్లే చేసి చూద్దాం. ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఈ వీడియో నేను ఇక్కడ నుంచి ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తాను. ఫ్రెండ్స్, వీడియో అయితే సేవ్ అయింది. వీడియో ఎక్కడ సేవ్ అయింది, ఒకవేళ మనకి ఇది గ్యాలరీలో కనపడితే సో అది మనకి ఫైల్ మేనేజర్లో సేవ్ అయినట్లు, లేకపోతే ఖచ్చితంగా అది యూట్యూబ్ అది యాప్ ఉంది కదా, యాప్ డేటాలో సేవ్ అయినట్లు. సో యాప్ డేటాలో సేవ్ అయితే మాత్రం ఇక్కడ మనకి అది కనపడదు. సో ఖచ్చితంగా అది లేదు, ఎక్కడ మనకి వీడియో అయితే కనపడట్లేదు. సో ఇదేంటంటే ఫ్రెండ్స్, మీరు జస్ట్ యాప్ టు యాప్ వీడియో ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, కానీ వీడియో అయితే మీకు గ్యాలరీలో ఎక్కడ కనపడదు. సో ఎక్కడి నుంచి మీరు షేర్ చేయడానికి లేదు.
సో అదే మనము అవి ఉన్నాయి కదా ఓజీ యూట్యూబ్ కానీ లేకపోతే ట్యూబ్ మెట్ కానీ ఇవన్నీ మనకి గ్యాలరీలో కనపడతాయి. సో మనం గ్యాలరీ నుంచి ఎవరికైనా ట్రాన్స్ఫర్ చేయొచ్చు. సో ఈ యాప్ అయితే మనకి ఆ ఫెసిలిటీ అయితే లేదు. జస్ట్ మీరు యాప్ టు యాప్ వీడియోస్ అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ మొత్తం యాప్ రివ్యూ యూట్యూబ్ గో గురించి. సో ఇది మంచి యాపే, ఎందుకంటే మనకి వీడియో చూడొచ్చు, మనం వీడియో లోపల ఏముందో వీడియో ఓపెన్ చేయకుండానే చూడొచ్చు మొత్తం. అండ్ మనం వీడియోని సేవ్ చేసుకోవచ్చు. మీ ఫ్రెండ్ కూడా ఇదే యాప్ యూజ్ చేస్తుంటే మీరు ఈ వీడియోని మీ ఫ్రెండ్కి ట్రాన్స్ఫర్ చేయొచ్చు. డేటా కూడా తక్కువ కన్జ్యూమ్ అవుతుంది. ఇది బీటా వర్షన్ ఫ్రెండ్స్, మనకి ఫ్యూచర్లో మంచి వర్షన్ వస్తుంది ఇంకా. సో దానిలో ఏమైనా అప్డేట్స్లో ఏమైనా చేంజెస్ చేస్తారేమో చూడాలి. సో ఇది ఫ్రెండ్స్ మొత్తం యూట్యూబ్ గో గురించి. వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఒక వీడియో నచ్చితే కింద లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వీడియో కింద మీకు మన ఛానల్ లోగో కనపడుతుంది, దాన్ని క్లిక్ చేసి మీకు సబ్స్క్రైబ్ బటన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాగ మీకోసం టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ తీసుకొస్తూ ఉంటాను. దిస్ ఇస్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. ఐల్ సీ యు ఇన్ మై నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.